కొన్ని కీలకమైన కామెంట్స్ చేశారు కాబట్టి వాటికి మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఒకటి మేడం, లైవ్ లో ఉన్న మిత్రులు ముఖ్యంగా ప్రొఫెసర్ గారి వినోద్ కుమార్ గారు ఒక సామాజిక, ఆయన గురించి మీకు తెలియకపోవచ్చు కానీ నాకు తెలుసు, ఒక సామాజిక ఉద్యమాల నుంచి వచ్చినారు. అట్లాగే పల్లె రవికుమార్ గారు కూడా వాళ్ళ కుటుంబం గురించి తెలియకుండా చాలా మంది చాలా రకాలుగా ఇక్కడ మాట్లాడుతున్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో వాళ్ళ నాన్న చేసినటువంటి పోరాటాలు ఆ మధ్యనే చనిపోవడం జరిగినటువంటిది. ఇక్కడ ఎవరు కూడా ఏమీ తెలియకుండా మాట్లాడుతున్నారు అనుకుంటే పొరపాటు. మధ్యలో ఒకరు మాట్లాడుతున్నప్పుడు మధ్యలో రావడం, జోక్యం చేసుకోవడం అనేటువంటిది సభ మర్యాద కాదు. అది ముందు నేర్చుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ మిత్రుడికి ఉందని చెప్పి నేను కోరుతున్నాను. ఎందుకంటే ఒకటి రెండు డిబేట్స్ ఆయనతో చేసినాను కాబట్టి. ఇప్పుడు 42% గురించి భారతీయ జనతా పార్టీకి ఎలాంటి అనుమానాలు లేవు. తూచా తప్పకుండా ఉన్న 42% మొత్తం బీసీలకే అప్లై కావాలా, అమలు చేయాలా అనేది మొదటి నుంచి కూడా మా రామచంద్రరావు గారి ప్రెసిడెంట్ దగ్గర నుంచి కూడా మేము చెప్తున్నటువంటి సందర్భము. ఆ కోణం లోపల మేము అసెంబ్లీలో దానికి తీర్మానానికి ఒప్పుకున్నటువంటిది. దీంట్లో కనపడేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు రమేష్ గారు చాలా సందర్భాలు మాట్లాడారు, అగ్రకులాలు అవి రకరకాలుగా భూస్వాములు అది మాట్లాడినారు. చివరికి ఆ భూస్వామ్య పటేల్, పోలీస్ పటేల్ కుటుంబం నుంచి వచ్చేటువంటి రేవంత్ రెడ్డి గారే దీన్ని ముందుకు తీసుకుపోతున్నాడు. మాధవరెడ్డి గారు బీసీలకు అన్యాయం జరుగుతుంది అనేటువంటిది ఆయన ఉద్దేశం ఏదైనా ఉండేది కాక ఒక కోణంలో వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతున్నటువంటిది ఇవాళ చర్చ. నేను గాలి వినోద్ కుమార్ గారు చెప్పినటువంటి, పల్లె రవికుమార్ గారు చెప్పినటువంటి అభిప్రాయాలతో పూర్తిగా నేను ఏకీభవిస్తున్నాను. వాస్తవాలు చెప్పినారు. ఇప్పుడు నాలాంటి వాడు మాట్లాడితే నా పేరుకు 2 అక్షరాల తోక ఉంది కాబట్టి నన్ను అనవసరంగా దాడి పెట్టేటువంటి అవకాశం ఉంటుంది ఇక్కడ. కాబట్టి నాకు వాళ్ళు మాట్లాడేది ఇద్దరు కూడా సామాజిక ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళు, మామూలు వ్యక్తులేం కాదు. అక్కడ నాకు తెలుసు 2 అక్షరాల తోకేంటి ఇంతకీ తెలుసు కదా, 2 అక్షరాల తోక ఉన్నది కాబట్టి నా మనసులో ఉన్న అభిప్రాయాలను సామాజిక ఉద్యమకారులు చెప్పినందుకు చాలా సంతోషపడుతున్నాను. ఇది ఉన్నటువంటి పరిస్థితి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేసినటువంటిది ఏంటంటే బీసీలను మోసం చేయడానికి 55 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వము చేసిన దానికంటే అనేక రెట్లు బీసీలను నిట్ట నిలువున నడి రోడ్ల మోసం చేయడానికి ఒక కుట్ర బనినాడు. ఆ కుట్రలో ఆయన సఫలీకృతమవుతున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. సఫలీకృతమవుతున్నాడు ఆయన సంబంధించి చాలా విషయాలు వినోద్ కుమార్ గారు చెప్పినారు. ఇప్పుడు మీరు రాజకీయంగా ఒక అవునన్నా కాదన్నా కూడా ఇప్పుడు చర్చ పెట్టినారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. ఒక 6-7 కులాలు ఏవైతే ఉన్నాయో అనేక కారణాలలో రెడ్డిలలో కూడా కొంతమంది అడ్వాన్స్ అయిపోయినటువంటి పరిస్థితి, ఆర్థిక స్థాయిని చదువుకున్నారు, ఉద్యోగాలు వచ్చినాయి, కాంట్రాక్టులు వచ్చినాయి, రాజకీయాలకు వచ్చినారు. ఇది సమాజంలో జరిగినటువంటి మాట వాస్తవం. ఆ కోణంలో ఇవాళ లేదు పరిస్థితి. ఇవాళ ఏం జరిగింది? ఏబిసిడి అనేటువంటి వర్గీకరణ చేయాలా, చేయకుండా ఎట్లా వస్తారు చెప్పండి? ఒక 5-6 కులాలు. ఇప్పుడు పల్లె రవికుమార్ గారు కూడా ఒక బలమైనటువంటి సామాజిక వర్గ ప్రతినిధి. ఆయన నాకు తెలుసు, ఆయన గౌడ సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. గౌడ సామాజిక వర్గం బలంగా ఇవాళ అన్ని పద్ధతుల్లో వెళ్ళినటువంటి పరిస్థితి మనకు కనపడుతున్నటువంటిది. కాబట్టి నేను అంటున్నది ఏంటంటే, ఏదో డిస్టర్బెన్స్ వస్తుంది మేడం, నేను అంటున్నది ఏంటంటే ఇది వర్గీకరణ జరగాల. మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్, కుమ్మరోళ్ళు, కమ్మరోళ్ళు, ఒడ్లొళ్ళు, ఆ వర్గాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా సంచార జాతులు. ఇంతకుముందు ప్రొఫెసర్ వినోద్ కుమార్ గారు చెప్పినట్టు వాళ్ళకి న్యాయం జరగాలని కోరుకుందాం. మనం కొంత ఎన్నిక జరిగితే ముందుకు వెళ్తారు వాళ్ళు. అది జరగలే. అది మేము మాట్లాడితే ఏమైతే మాకు కులం అంటారు. కాబట్టి అదొక భాగం. రెండవది ఏంటంటే 9 జీవో ఏదైతే ఇచ్చినాడో తప్పుల తడక. ఇప్పుడు డెడికేటెడ్ కమిషన్, ఈ డెడికేటెడ్ కమిషన్ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది అని నేను పొరపాటు మాట్లాడితే గాలి వినోద్ కుమార్ గారు చెప్పాలి. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ఏంటంటే షెడ్యూల్ 9 లో పెట్టాలనుకున్నప్పుడు యూ హ్యావ్ టు అపాయింట్ డెడికేటెడ్ కమిషన్. ఒక స్పష్టమైన కమిషన్ ఏర్పాటు చేయాలా, ఒక జ్యుడిషియరీ ఉండాలా, దానికి అనేక రకాల హక్కులు ఉండాలా, మ్యాన్ పవర్ ఉండాలా, చెయ్యాలా. చేస్తేనే అది రాజకీయాలకు అతీతంగా డేటా వస్తుంది. ఆ డేటా ఆధారంగా బీసీలు ఒకవేళ అనుకున్న దానికంటే ఎక్కువ ఉన్నట్టయితే వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. కాబట్టి దాన్ని తీసుకెళ్లి మనం 9వ షెడ్యూల్లో పెట్టాలా అనేటువంటిది ఉన్నది. ఇక్కడ చేసిందండి మీరు చూడండి, రెఫరెన్స్ జీవోలో 2వ రెఫరెన్స్ ఇచ్చినారు, జిఓఎంఎస్ 18. అది ఎప్పుడు అపాయింట్ అయింది, దేనికోసం అపాయింట్ చేసినారు? అది డేటా సేకరణకు. ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా, రాజకీయంగా బీసీలు ఏ స్థాయిలో ఉన్నారనేది 10/10/2024 నాడు అపాయింట్ చేసి డెడికేటెడ్ కమిషన్ ఏమో 4/11/24 నాడు, అంటే 34 రోజుల తర్వాత డెడికేటెడ్ కమిషన్ వెంకటేశ్వరరావు గారిని అపాయింట్ చేసినారు. అప్పటికే డేటా కలెక్ట్ చేస్తున్నారు. మా అభ్యంతరం ఏంటంటే, మీరు చర్చ పెట్టినారు కాబట్టి చెప్తున్న అభ్యంతరం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం తనకు ఉండేటువంటి రాజకీయ ఉద్దేశాలతోని, రాజకీయ కుట్రతోని, వ్యూహాలతోని మనం కామారెడ్డిలో చెప్పినాం కాబట్టి మనం వెనుకబడిపోకూడదు అనేటువంటి దాని కింద ఆదరాబాదరాగా హడావుడిగా డేటా కలెక్ట్ చేసింది తప్ప ఈ డేటా కరెక్ట్ అనేటువంటి విషయం. ఒకవేళ నిజంగానే డేటా కరెక్ట్ అయినట్టయితే ఇలా పబ్లిక్ డొమైన్ ఏ క్యాస్ట్ ఎంత ఉంది, గౌడ్లు ఎంతమంది ఉన్నారు, యాదవులు ఎంతమంది ఉన్నారు, మున్నూరు కాపు ఎంతమంది ఉన్నారు, పద్మశాలీలు ఎంతమంది ఉన్నారు, మరి రెడ్డిలు ఎంతమంది ఉన్నారు, ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, ఎస్టీలు ఎంతమంది, ఎందుకు చెప్పలేదండి? అది
చెప్పకుండా జరుగుతున్నటువంటి పరిస్థితి. రెండవది నేను అంటున్నది ఏంటంటే, సుప్రీంకోర్టు అనేక కేసుల్లో చెప్పినటువంటిది వినోద్ కుమార్ గారికి తెలుసు. కృష్ణమూర్తి కేసు కర్ణాటక విషయంలో గానీ, మహారాష్ట్ర కేసులో గానీ, బీహార్ కేసులో గానీ, బీహార్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్రభుత్వం 84% మేము సామాజిక వర్గాలు ఉన్నామండి, మేము అందుకని మేము 50% నుంచి 65% చేయదలుచుకున్నాం అనేటువంటి దాని మీద ఆ జడ్జిమెంట్ లో వాళ్ళు చెప్పినటువంటిది ఏంటంటే, మీరు ప్రపోర్షనల్ సిస్టమ్ అనేటువంటిది కుదరదా అనేటువంటి దాని కింద వాళ్ళు కొట్టేసినటువంటి పరిస్థితి. కాబట్టి ఇవన్నీ ఉండి తెలిసి ఒక అంబేద్కర్ రాజ్యాంగం మీద చేయిబెట్టి ప్రమాణ స్వీకారం చేసినటువంటి రేవంత్ రెడ్డి గారికి రాజకీయ అవగాహననే కాదు, న్యాయపరమైన అవగాహన, చట్టపరమైన అవగాహన లేదు అంటే స్పష్టమవుతుంది. మీరు డెడికేటెడ్ కమిషన్ అపాయింట్ చేసినటువంటి ముందే మీరు డేటా కలెక్ట్ చేసినారు కదా, మీ డిపార్ట్మెంట్ చేసింది కదా. ఏమని అంటారు, ఎవరు చేస్తారు, మేమే చేస్తాం కదా. కాదు, ఆయనకు అధికారాలు ఇవ్వాల్సింది. భూసాని వెంకటేశ్వరరావు గారికి అధికారాలు ఇచ్చి, సొంతంగా మ్యాన్ పవర్ ఇచ్చి, ఆయన డేటా కలెక్ట్ చేసి, ఆయన అపాయింట్ చేసి ఏం చేసినారు, ఆయన టేబుల్ మీద డేటా తీసుకొచ్చి పెట్టినారు. అంతా 2 నెలల లోపల డేటా తీసుకొచ్చి పెట్టి దీన్ని ఇంటర్ప్రెట్ చేయమన్నారు. 42% ఆయన ఎట్లా రేవైనాడు? ఎందుకు? వైనాడు 45%, వైనాడు 50%, వాళ్ళ జనాభా 56% ఉన్నప్పుడు 42 ఎందుకు పరిమితమైన అనేటువంటి దాని కింద లెక్కలు అనేక రకాల రాజకీయ ఊహలు కనపడుతున్నటువంటిది. కాబట్టి నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, ఈ జీవో మేము అంటేనేమో భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది అంటారు. అట్లా కాదు. న్యాయపరంగా ఒక ఆలోచనాపరుడిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా, ఇంత చదువుకున్న వ్యక్తిగా, రాజకీయానికి అతీతంగా, మా పార్టీ యొక్క ఆలోచనలకు అతీతంగా ఈ జీవో నిలబడే పరిస్థితి రేపు లేదు అనేటువంటి చాలా స్పష్టంగా కనపడుతున్నటువంటిది. ఎందుకంటే ఒక్క మాట, 9 జీవో 2వ పేజీలో 9వ దాంట్లో ఏం చెప్పినారు, ఏదన్నా హేతుబద్ధత ఉండాలా. మీరు 42% రావడానికి, హేతుబద్ధత రావడానికి ఈ కులం వాళ్ళు ఈ రకంగా వెనుకబడ్డరు అనేటువంటిది చెప్పాలా. విద్యలో గాని, లేకపోతే రాజకీయాల్లో గాని, లేకపోతే ఇతరత్ర గాని, ఉద్యోగాల్లో గాని. అది ఆ డేటా అక్కడ లేదు. చెప్పి చేస్తే బాగుంటది, కానీ వాళ్ళ సోషల్ మీడియాలో చాలా రకాలుగా తిరుగుతున్నది డేటా. నేను అది కరెక్టో కాదో నాకు తెలియదు, కానీ కొంత కరెక్టే అనిపిస్తున్నటువంటిది. సామాజిక ఉద్యమకారులు కొంతమంది ఏం చెప్పినారంటే, ఎంతమంది, ఏ కులానికి ఎంతమంది సర్పంచులు ఉన్నారనే డేటా గత ఎన్నికల ఆధారంగా కూడా ఇవాళ ట్రోల్ అవుతున్నటువంటి పరిస్థితి కనపడుతున్నటువంటిది. కాబట్టి ఏ ఆలోచన లేకుండా, శాస్త్రీయ దృక్పథం లేకుండా, వర్గాలుగా విభజించకుండా కేవలము అమలు చేయకూడదు అనే ఒక ఉద్దేశం చేత బీసీలను మరొకసారి మోసం చేయడానికి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కుట్రలో పెద్ద భాగమే ఈ 9 జీవో అనేటువంటి చాలా స్పష్టంగా కనపడుతున్నటువంటి ఒక అంశాన్ని మీ దృష్టికి తెస్తున్నారు. ఓకే అండి.